నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే 4 ఎమ్మెల్సీ ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. 2 స్థానాలు ఇప్పటికే ఖాళీగా ఉండగా, అదే గవర్నర్ కోటాలో, దీనికి అదనంగా మరో 4 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. కారణం ఏంటంటే ఎమ్మెల్సీలుగా ఉన్న 4 నేతలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలవటమే. ఈ 4 3 బీఆర్ఎస్ నుండి, 1 కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. అంతకుముందే 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. సో మొత్తం మీద 6 ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసే అవకాశం రేవంత్ రెడ్డికి కలిసి వచ్చింది. ఇప్పుడు ఎలాగూ 6 స్థానాలను భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. అయితే లోకల్ బాడీ, ఇంకోటి పట్టభద్రులను వదిలేస్తే మిగిలిన 2 స్థానాలను డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఇంకో 2 అంటే గవర్నర్ కోటాలో భర్తీ చేయాలి. అంటే స్ట్రైట్గా 4 కాంగ్రెస్ ఖాతాలో పడిపోతాయి. కాబట్టి ఈ 4 కోసం కాంగ్రెస్ పార్టీలో చాలామంది ప్రయత్నం చేసుకుంటున్నారు. మరి ఎవరికి రేవంత్ రెడ్డి అవకాశం ఇస్తారు అనేది తెలంగాణలో చాలా ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్సీలుగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి, అలాగే కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డిలు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో ఈ 4 స్థానాలు ఖాళీ కానున్నాయి. వీటితో పాటు గవర్నర్ కోటాలో మరో 2 స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. ఇప్పుడు ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీలన్నీ బీఆర్ఎస్ ఖాతాలోనివే. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నుండి బీఆర్ఎస్ తరఫున అప్పట్లో కసిరెడ్డి నారాయణ రెడ్డి గెలిచారు. అయితే టికెట్ దక్కలేదని కాంగ్రెస్లోకి జంప్ చేసి టికెట్ తెచ్చుకొని గెలిచారు. అలాగే ఎమ్మెల్యే కోటాలో పాడి కౌశిక్ రెడ్డి, అలాగే కడియం శ్రీహరి, నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల స్థానం నుండి ఎమ్మెల్సీలైన పల్లా రాజేశ్వర్ రెడ్డి తాజా ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచారు. కాబట్టి ఈ 4 ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం ఖాయం. దీనికి అదనంగా దాసోజు శ్రవణ్, అలాగే సత్యనారాయణలను గతంలో ప్రతిపాదిస్తూ కేసీఆర్ ప్రభుత్వం పంపిన ఫైలు గవర్నర్ దగ్గరే పెండింగ్లో ఉంది. అంటే మొత్తం 6 స్థానాలను కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంది. అంటే ఈ 2 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి అదృష్టంగా కలిసి వచ్చాయని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ నుంచి ఈసారి ముస్లిం కమ్యూనిటీలో ఏ ఒక్కరూ ఎమ్మెల్యేగా గెలుపొందలేదు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన ఫిరోజ్ ఖాన్ లేదా షబ్బీర్ అలీని ఎమ్మెల్సీలుగా చేసి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం అయితే జరుగుతుంది. అలాగే రేవంత్కు సన్నిహితుడైన మరో నేత అద్దంకి దయాకర్ కూడా ఎమ్మెల్సీ సీటును ఆశిస్తున్నారు. వీరితో పాటు రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడు కాకముందు నుంచి ఆయనతో పాటు ఉన్న వేణుగోపాల్ పేరు కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు సిపిఐకి 2 ఎమ్మెల్సీ పోస్టులు ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ కూడా ఉంది. దీంతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుంది అనేది ఒక ఉత్కంఠత అయితే తెలంగాణలో నెలకొని ఉంది. ఎమ్మెల్సీల రేసులో కోదండరాం, అలాగే అద్దంకి దయాకర్, ఫిరోజ్ ఖాన్, షబ్బీర్ అలీ సహా మరికొందరి పేర్లు బలంగానే వినిపిస్తున్నాయి. సిపిఐ నేతలకు కూడా ఎమ్మెల్సీ ఇస్తారనే చర్చ అయితే రాష్ట్రంలో నడుస్తుంది. మొత్తం కలిపి 6 స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. మరి రేవంత్ రెడ్డి ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.